నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు పెరిగాయా తగ్గాయా, మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఒక్కసారి చూస్తే గనక ప్రజెంట్ మరి గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు కొనొచ్చా కొనకూడదా అనేది చూస్తే గనక మనకి ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో, ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వార్ స్టార్ట్ అయిందో అంతకన్నా ముందు మనకి గోల్డ్ రేట్ ఒక్కసారి చూసుకుంటే గనక 1,85,000 రేంజ్లో అయితే ఉండేది. అయితే అది కాస్త మనకి 1,60,000 నుంచి 1,70,000 రేంజ్లో అయితే చూసాము. కానీ ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో, వార్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం మనకి ఏదైతే 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉందో అది దాదాపు 1,30,000 వరకైతే రావడం అయితే జరిగింది. అంటే అంతవరకు దిగడం అయితే జరిగింది. సో మరి అది కాస్త వార్ తర్వాత ఏ విధంగా పెరిగిందనేది ఒక్కసారి చూస్తే గనక మనకి అది మళ్ళీ 1,60,000 వరకైతే పుంజుకోవడం అయితే జరిగింది. మళ్ళీ రీసెంట్‌గా మనకి జూన్, జూలైలో చాలా వరకైతే తగ్గడం జరిగింది. అంటే 1,40,000 వరకి ఆ రేంజ్‌లో తగ్గడం జరిగింది. అప్పుడు కూడా ప్రీవియస్ వీడియోలో మనం చాలా డిస్కస్ కూడా చేసాము. ఇప్పుడు ఎవరైతే కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇదే మంచి ఛాన్స్ అని చెప్పేసి. మరి ప్రెజెంట్ ఏ విధంగా ఉంది? గోల్డ్ ఏ విధంగా ఉందనేది ఒక్కసారి చూస్తే గనక ఇప్పుడు భారీగానే పెరిగాయని చెప్పుకోవాలి. సో ప్రెజెంట్ వచ్చేసి మళ్ళీ 1,60,000 రేంజ్‌లో అయితే మనకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే కనిపిస్తుంది. ఏదైతే 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉందో అది మనకి ఇప్పుడు ప్రెజెంట్ 1,60,000 రేంజ్‌లో అయితే ఉంది. అదే విధంగా 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ ఏ విధంగా ఉందనేది ఒక్కసారి చూస్తే గనక మనకి ప్రెజెంట్ వచ్చేసి ఇది కూడా మనకి 1,46,000 రేంజ్‌లో అయితే కనిపిస్తుంది. అంటే 1,46,000 రూ. 10 అయితే ఈ రోజుకైతే ఉంది. సో, అంటే మనకి ఎప్పుడైతే జూన్, జూలై అంటే ప్రతి ఇయర్‌లో మనకి అప్పుడు కొంచెం కొనేందుకు స్టేబుల్‌గానే ఉంటుంది కాబట్టి, ఈ ఇయర్‌లో గూడా సో, మనకి స్టేబుల్‌గా కనిపించింది. అంటే మనకి 24 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉందో, అది మనకి కేవలం మనకి 1,38,000 వరకైతే ఉండడం అయితే జరిగింది. ఏది మనకి జూలై ఎండింగ్ వరకి. కానీ ఎప్పుడైతే ఆగస్ట్ స్టార్ట్ అయిందో, ఆగస్ట్ స్టార్ట్ అయినంక మనకి వితిన్ షార్ట్ టైమ్‌లోనే మళ్ళీ పెరగడం జరిగింది. అంటే కేవలం నిన్న చూసుకుంటేనే మనకి దాదాపు 5,000 వరకైతే గోల్డ్ రేట్ అయితే పెరిగింది. మొన్నటి నుంచి నిన్నటి వరకే మనకి 4-5,000 అయితే పెరగడం జరిగింది. అంటే అప్పుడు కూడా మన ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. గోల్డ్ అనలిస్ట్‌లు, సిల్వర్ అనలిస్ట్‌లు చెప్తున్న ప్రకారం అయితే మనకి పెరిగే ఛాన్సెస్ ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పేసి. మరి ఇది కాస్త ఇంకా ఎంతవరకు పెరగొచ్చు అనేది ఒక్కసారి చూస్తే గనక సో, మనకి ప్రెజెంట్ అయితే 1,65,000 నుంచి 1,70,000 వరకైతే పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అది కూడా ఈ సెప్టెంబర్ లోపే అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. సో, ముఖ్యంగా మనకి నిపుణులైతే చెప్తున్న ప్రకారం అయితే ఇప్పుడు కొంచెం పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనేసి చెప్పడం అయితే జరుగుతుంది. అదేంటి చాలామంది తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా తులం బంగారం కేవలం రూ. 1,00,000కి 70,000కే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. మీరేంటి ఇలా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అనేటంటే గనక మనం అనాలిసిస్ చేసిన ప్రకారం అయితే మనకి గోల్డ్ అనలిస్టులు చెప్తున్న ప్రకారం ప్రెజెంట్ అయితే బంగారం ధరలు ఇప్పుడు పెరిగే అవకాశాలే చాలా కనిపిస్తూ ఉన్నాయి. తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. అవి ఎప్పుడు ఉన్నాయంటే గనక కొన్ని రీజన్స్ వల్లనే ఉన్నాయని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఆ రీజన్స్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే వార్ జరుగుతుందో ఈ వార్ వల్ల మనకి డాలర్ రేట్ అనేది ఎప్పుడైతే వీక్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా మనకి రూపీ అనేది ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతూ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి బంగారం ధరలు అనేటివి తగ్గే అవకాశాలు చాలా ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంకొకరికి చాలా మందికి మెయిన్ డౌట్ ఏంటి అనంటే గనక ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు మైనింగ్ అనేది స్టార్ట్ చేశారు కదా! దానివల్ల మన భారతదేశంలో ఏమైనా గోల్డ్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయా అంటే గనక మనకి గోల్డ్ అనేది ఎలా నిర్ణయించబడుతుంది అనంటే గనక ఇంటర్నేషనల్ ప్రకారం గోల్డ్ అనేది ఆటోమేటిక్‌గా మనకి ఆ రేట్స్ అనేటివి నిర్ణయించబడుతూ ఉంటుంది. సో, మనకి చాలా మంది ఇక్కడ మైనింగ్ స్టార్ట్ అయిపోయింది కదా! చాలా తక్కువగా రావచ్చని చెప్పేసి అనుకోవడానికి ఏం లేదు. కానీ ఇక్కడ మనకి ఏమైనా తగ్గుతుందా అంటే గనక జీఎస్టీ గానివ్వండి, ఇవేవైతే టాక్సెస్ ఉంటాయో అవి కొంచెం తగ్గించే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇదంతా పూర్తి కావడానికి చాలా ఇయర్స్ అయితే పట్టే అవకాశం ఉంది కాబట్టి మినిమమ్ అట్‌లీస్ట్ 1-2 ఇయర్స్ అయితే కంపల్సరీ పడుతూ ఉంటుంది. అది కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి సో, ఆల్రెడీ మనకు ఒకసారి కేజీఎఫ్ స్టార్ట్ చేసి కేజీఎఫ్ ఏ విధంగా క్లోజ్ చేశారనేదైతే మనం చూసాము. సో, ఇప్పుడు అదే విధంగా ప్రాసెస్ అనేది ఇంకా టైమింగ్‌లో ఉంది కాబట్టి చెప్పలేం. సో, ఇప్పుడు ప్రెజెంట్ గోల్డ్ అనేదైతే మనకి మరి స్టేబుల్‌గా ఉందా? కొనొచ్చా అని అంటే గనక సో, ఇప్పుడైతే నార్మల్‌గానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి 1,85,000తోని కంపేర్ చేసుకుంటే ఒక 1,60,000 రేంజ్‌లో అయితే ఉంది. ఇప్పుడు ఎవరైతే కొందాం అనుకుంటున్నారో ఒక 10 తులాలు కానివ్వండి అలా. సో, వాళ్ళు ఒక 4 తులాల వరకైతే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. 5 తులాల వరకైతే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి గోల్డెన్ లిస్ట్‌లో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇక సిల్వర్ విషయానికొస్తే మరి సిల్వర్ ఏ విధంగా ఉంది
అనేది ఒక్కసారి చూస్తే గనుక మనకి గతంలో సిల్వర్ కూడా చూసాము. 3-4 లక్షల రేంజ్‌ల వరకైతే ఎళ్ళడం అయితే జరిగింది. అప్పుడు చాలామంది అనుకున్నారు ఇంకెంత పెరుగుతుందా అని చెప్పేసి. అది కాస్త వార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు 2,20,000 వరకు కూడా వచ్చిన రోజులైతే మనం చూసాం. ఏదైతే 1000 గ్రామ్స్ సిల్వర్ ఉందో అది కాస్త ఇప్పుడు మనకి ఇప్పటికి కూడా స్టేబుల్‌గానే ఉందని చెప్పుకోవాలి. అంటే 2,50,000, 2,60,000 ఆ రేంజ్‌లోనే మనకుంది. సో, ఇప్పటికి కూడా సిల్వర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా అంటే గనుక యెస్, కంపల్సరీ మనకి గోల్డ్ మీద కన్నా సిల్వర్ మీద ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఎందుకంటే సిల్వర్ అనేది 3,00,000 వరకి ఇంకా వితిన్ మనకి కొన్ని రోజుల్లోనే ఇంకా ఎళ్ళే అవకాశాలు చాలా ఉంటాయని చెప్పేసి మనకి అనలిస్ట్‌లు అయితే చెప్తున్న ప్రకారం అయితే మనకి ఇంకా కొద్ది రోజుల్లోనే మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా మరి ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? చేయకూడదా? అని అంటే గనక ఇప్పుడైతే మనకి కొంచెం స్టేబుల్‌గానే కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం అయితే ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. ఇంకా మళ్ళీ మనకి ఏదైతే కొన్ని రీజన్స్ వల్ల తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారో, సో, అప్పుడు గనక మనకి తగ్గితే ఇంకా అప్పుడు మళ్ళీ ఏమాత్రం ఆలోచించకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అయితే బావుంటుంది.